కార్ పార్టీ లీడర్లు కొందరు కాంగ్రెస్ సర్కారు పాలసీల ముచ్చట మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు నదట. అగోబోదికు షెయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక ఐటీ రంగం అంతా ఆగమయ్యిందని కంపెనీలు మొత్తం ముల్లే మూట చదురుకొని మరి బయటి రాష్ట్రాలకు పోతున్నాయంటే ఇప్పుడు ఇట్లా ఎవరన్నారంటారా మీరే చూడుర్రి. అయ్యా ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సారు ఇక అందుకోండి. అసత్యాల గురించి సత్యదూరమైన మాటల గురించి వారు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మరి రాష్ట్రానికి సంబంధించి పాలసీలు ఒక అధికారి పేరు చెప్పింది, గొప్పగా రూపొందించిందని చెప్పింది. సరే, ఇంతవరకు ఆ పాలసీ ప్రకారం పాలసీలో ఉన్న పాలసీ గైడ్ లైన్స్ ఎంతవరకు అమలు చేశారు? ఈయన ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఈ రోజు మేము అధికారులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చి ప్రగతిలో కార్యక్రమం చేస్తా ఉన్నాం. షెయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక యుగురంతో కాంగ్రెస్ సర్కారు ఆఫీసర్లకు అధికారాలు ఇచ్చి ఐటీ రంగంను పరుగులు పెట్టించే పని పెట్టుకున్నాము. 2 ఏళ్లలో అచ్చరాల 3,40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రంలో వెట్టిపిచ్చి కాయిజ్గా కంపెనీలు పట్టుకొచ్చినామని అనుకొచ్చిండు. అయ్యా ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు మీరన్నట్టే ఐటీ రంగంను ఆగం చేయకుండా మీరు యుగురంతో మంచిగానే చేసుకొస్తే మీరు అన్నట్టే 1,000 కోట్ల పెట్టుబడులు వెట్టిపిస్తే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఎంతమందికి ఐటీ కంపెనీల నౌకర్లు పెట్టించారు, ఎంతమందిని కొలువులకు ఎక్కించారు ఆ ముచ్చట కూడా చెప్పుండ్రు కదా సారు. అయినా ఏలుబడిలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నదన్నట్టు ఏలుబడి చేయబడితిరి. పేరుకు 2 కంపెనీలు పట్టుకొచ్చి అవసరం లేని ఎంఓయూలు పట్టుకొస్తే ఎవలకు ఫాయిదా? ఇప్పుడన్నా యుగురంతో పనికొచ్చే పనులు ముంగటేసుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.